శ్రీమతే రామానుజాయ నమః. మే 10, 2016 నుండి భగవద్ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు దేశమంతా జరుగుతున్నాయి. రామానుజుల వారు అవతార పురుషులైన ఆయన 1017వ సంవత్సరంలో శ్రీపెరుంబుదూరులో జన్మించారు. ఆయన తల్లి శ్రీమతి కాంతిమతీ దేవి, ఆయన తండ్రి శ్రీ కేశవాచార్యులు. రామానుజుల వారు తండ్రి గారి వద్దే వేదాలు చదువుకున్నారు, వేదాంగాలు కూడా అభ్యసించారు. ఇంకా ఎక్కువగా చదువుకోవడానికై ఆయన కాంచీపురం వచ్చారు. కాంచీపురంలో యాదవ ప్రకాశులు అనే ఆయన వేదాంత పాఠశాలను నడుపుతూ ఉండేవారు. ఆయన దగ్గర చేరారు రామానుజుల వారు. మనం ఈ రామానుజుల వారి చరిత్రను ముందు సంగ్రహంగా తెలుసుకుందాం, ఆ తర్వాత విస్తారంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రామానుజులు మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తి, అందరూ సమానమే అనే ఆలోచనతో ఉండేవాడు. ఆయన మంచి బంగారు వంటి వన్నె కలిగినటువంటి వాడు. ఊర్ధ్వ పుండ్రాలు అంటే నిలువు బొట్టు చక్కగా పెట్టుకునేవాడు. ఆయన గురువు గారు అడ్డబొట్టు పెట్టుకునేవాడు. ఆయన చాలా వృద్ధుడు, ఆయన కోపం కూడా చాలా ఎక్కువ. ఈయన మంచితనానికి ఒక నిదర్శనం చూద్దాం. ఆ కాలంలోనే ఆ కాంచీపురాన్ని పరిపాలించే రాజుగారి కుమార్తెను ఒక బ్రహ్మరాక్షసి పట్టుకుంది. దాన్ని విడిపించమని యాదవ ప్రకాశులను పిలిపించారు రాజుగారు. యాదవ ప్రకాశులు శిష్యులతో కూడా కలిసి వెళ్ళారు అక్కడికి. ఆ బ్రహ్మరాక్షసి ఈయన పొమ్మంటే పోలేదు. ఈయన మంత్రాలు చదివితే తాను కూడా చదివింది. అయితే ఆ బ్రహ్మరాక్షసి ఒక ఉపాయం చెప్పింది. నాకు ఈ బ్రహ్మరాక్షసత్వం కూడా పోవాలి, నేను ఈ రాకుమార్తెను విడిచిపెట్టి పోవాలి అని అంటే మీలో ఉన్నటువంటి రామానుజులు అనేటటువంటి ఆయన మహాపవిత్రుడు. ఆయన కాళ్ళు కడిగిన నీరు తీసుకొచ్చి నా నెత్తిన చల్లితే నేను వెళ్ళిపోతాను అని చెప్పింది. నువ్వు వెళ్ళిపోవటానికి నిదర్శనం ఏమిటి అని కూడా అడిగారు. అడిగితే ఒక చెట్టు కొమ్మను విరగ్గొట్టి నేను వెళ్ళిపోతాను, మీరు చూస్తూ ఉండండి అని చెప్పింది. అప్పుడు ఆ రాజుగారు రామానుజుల వారిని బ్రతిమాలి ఆయన పాదాలు కడిగి ఆ నీరు తీసుకుని పోయి తన కుమార్తె మీద జల్లారు. వెంటనే ఆ బ్రహ్మరాక్షసత్వం పోయి అది చెట్టు కొమ్మను విరగ్గొట్టి ఒక దివ్య శరీరంతో కనిపించి చాలా ధన్యవాదాలు రామానుజుల వారికి చెప్పి వెళ్ళిపోయింది. ఆ రాజుగారు సంతోషించి శ్రీమతే రామానుజాయ నమః. మే 10, 2016 నుండి భగవద్ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు దేశమంతా జరుగుతున్నాయి. రామానుజుల వారు అవతార పురుషులైన ఆయన 1017వ సంవత్సరంలో శ్రీపెరుంబుదూరులో జన్మించారు. ఆయన తల్లి శ్రీమతి కాంతిమతీ దేవి, ఆయన తండ్రి శ్రీ కేశవాచార్యులు. రామానుజుల వారు తండ్రి గారి వద్దే వేదాలు చదువుకున్నారు, వేదాంగాలు కూడా అభ్యసించారు. ఇంకా ఎక్కువగా చదువుకోవడానికై ఆయన కాంచీపురం వచ్చారు. కాంచీపురంలో యాదవ ప్రకాశులు అనే ఆయన వేదాంత పాఠశాలను నడుపుతూ ఉండేవారు. ఆయన దగ్గర చేరారు రామానుజుల వారు. మనం ఈ రామానుజుల వారి చరిత్రను ముందు సంగ్రహంగా తెలుసుకుందాం, ఆ తర్వాత విస్తారంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రామానుజులు మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తి, అందరూ సమానమే అనే ఆలోచనతో ఉండేవాడు. ఆయన మంచి బంగారు వంటి వన్నె కలిగినటువంటి వాడు. ఊర్ధ్వ పుండ్రాలు అంటే నిలువు బొట్టు చక్కగా పెట్టుకునేవాడు. ఆయన గురువు గారు అడ్డబొట్టు పెట్టుకునేవాడు. ఆయన చాలా వృద్ధుడు, ఆయన కోపం కూడా చాలా ఎక్కువ. ఈయన మంచితనానికి ఒక నిదర్శనం చూద్దాం. ఆ కాలంలోనే ఆ కాంచీపురాన్ని పరిపాలించే రాజుగారి కుమార్తెను ఒక బ్రహ్మరాక్షసి పట్టుకుంది. దాన్ని విడిపించమని యాదవ ప్రకాశులను పిలిపించారు రాజుగారు. యాదవ ప్రకాశులు శిష్యులతో కూడా కలిసి వెళ్ళారు అక్కడికి. ఆ బ్రహ్మరాక్షసి ఈయన పొమ్మంటే పోలేదు.
ఈయన మంత్రాలు చదివితే తాను కూడా